వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు తమిళ చూసారు కదా, ఏపీలో అయితే జాబ్స్ పడినాయి, కోర్ట్ జాబ్స్. దానికి సంబంధించి ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లెంతీగా ఏమి ఉండదు, షార్ట్గానే ఉంటుంది. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ కాకుండా అయితే చూడండి. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఏమైనా నా ఛానల్ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇప్పుడు రావాలంటే మీరు కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నాకు మీరు పర్సనల్గా అయితే సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో. సో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడన్నా లైవ్ చేసినప్పుడు డైరెక్ట్ మీరు అందులో అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎవరైతే నా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు ఏపీ జాబ్స్ అనమాట. మనకు హోంగార్డ్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనమాట. ఏపీ సిఐడి విభాగంలో 28 హోంగార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మే 1 నుంచి 15 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో 28 హోంగార్డుల పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్లికేషన్లు మనకు మే 1 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మే 15th లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోండి. దీనికి మనకు ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 50 ఏళ్ళ మధ్యన అయితే ఉండాలి. ఇంకేమన్నా యాజ్ ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం అయితే ఏజ్ వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్, బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, ఇంటర్మీడియట్, బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివి దాంతో పాటుగా కంపల్సరీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ అనమాట. అదేవిధంగా సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్, డ్రైవింగ్ నైపుణ్యాలపై పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకున్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ చూస్తారు. అదేవిధంగా మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కంపల్సరీ పెడతారు. అదేవిధంగా కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా పెడతారు, మ్యాక్సిమం తెలుసు. డ్రైవింగ్ ఆల్రెడీ వచ్చి ఉండాలని చెప్తున్నాను, డ్రైవింగ్ టెస్ట్ కూడా పెడతారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అయితే వీళ్ళు ఫర్దర్గా ఎంపిక చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేయాల్సినటువంటి వెబ్సైట్ కూడా ఇచ్చారు, చూడవచ్చు. మనకు వెబ్సైట్ https://cid.appolice.gov.in/. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరి మే 1 నుంచి వచ్చి స్టార్ట్ అయిపోయింది, మే 15 వరకు అయితే లాస్ట్ డేటు. ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 50 ఏళ్ళ వయసు అయితే ఉండాలి, మధ్యలో ఉండాలి. మనకు దాదాపు 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. పైన ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను క్వాలిఫికేషన్స్ అయితే ఇవి. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళకు నైపుణ్య పరీక్షలు కూడా పెడతారు. అంటే మీరు ఏమేమి ఇస్తున్నారో దానికి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, ఇవన్నీ టెస్ట్లు అయితే పెట్టిన తర్వాతనే ఫైనల్గా అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో, పైన ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి, జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.